తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారని చెప్పాలి. మరి అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం హార్డ్ కామెంట్స్ చేశారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారని, 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసిందని, దేశానికి గాంధీ అంబేద్కర్లు రెండు కళ్ళని చెప్పి ఆయన పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఇక దేశానికి గాంధీ అంబేద్కర్ 2 కళ్ళని, స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంతుందో దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర కూడా అంతే ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లోయర్ ట్యాంక్ బండ్లో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను ఎవరూ మర్చిపోలేరని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ కేబినెట్లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వలేదని, మా క్యాబినెట్లో దళితులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారంటూ విమర్శించారు. గతంలో బట్టి విక్రమార్కకు సిఎల్పీ నేత హోదాను తొలగించేలా కుట్రలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎస్సీ నాయకుడు స్పీకర్గా ఆర్థిక మంత్రిగా ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో ఏనాడైనా డైట్ ఛార్జీలు పెంచారా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడితే ఓరవలేకపోతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 10 ఏళ్ల పాటు విధ్వంసం సాగించారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. మరొక్కసారి 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసిందని సీఎం వ్యాఖ్యానించారు. ఆనాడు చేసిన అప్పులు చెల్లిస్తూ తప్పులు సరిదిద్దుతూ పాలన ఇప్పుడు మేము కొనసాగిస్తున్నాము అని చెప్పుకొచ్చారు. ఇక అదేవిధంగా ముందు వైపును చూసుకుంటూ వెనకాల గోతులు తవ్వే వారిని, నక్కజిత్తులను, నల్లికొట్లను మీరే ఏదో ఒకటి చేయాలన్నారు. లేదంటే మంచి లక్ష్యంతో పనిచేస్తుంటే నష్టం జరుగుతుందని ఆయన వాపోయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా గత పాలకులు అంబేద్కర్ జయంతి వర్ధంతికి ఎన్నిసార్లు నివాళులు అర్పించారో అర్థం చేసుకోవాలన్నారు. మహిళా రిజర్వేషన్ల సీట్ల పెంపుపై కేంద్రం గందరగోళం సృష్టిస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ కుట్రలు చేస్తుందని పనిలో పనిగా మరొకసారి ఆయన ఆరోపణలు గుప్పించడం అయితే జరిగింది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన సాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత సర్కారు పాలనతో పోలిస్తే ఈ ప్రజాప్రభుత్వంలో దళితులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన అవకాశాలతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడపవచ్చని అంబేద్కర్ మార్గదర్శనం చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల కలలు సాకారం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య కోసం గతంలో లేని విధంగా చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మనం చూడొచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులను అయితే అర్పించిన సందర్భంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఒకవైపు రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే, మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో రకంగా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. దక్షిణాదికి అన్యాయం జరగదు, రేవంత్ విమర్శల్లో వాస్తవం లేదు, కాంగ్రెస్ డ్రామాలను ప్రజలు నమ్మరు అని మరి కిషన్ రెడ్డి అయితే తెలిపారు. రాజ్యాంగంపై రేవంత్ రెడ్డికి అసలు అవగాహనే లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి అసలు రాజ్యాంగం మీద అవగాహన ఉండే మాట్లాడుతున్నాడని మరి కిషన్ రెడ్డి ఫైర్ అవడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను రాజకీయం చేస్తున్నారని, ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ లేదా జీఎస్టీపీ ప్రతిపాదికన సీట్ల కేటాయింపు అనేది రాజ్యాంగ విరుద్ధమని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచనని ఆయన తీవ్రంగా ఖండించడం అయితే జరిగింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని భయపెట్టడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ చూస్తుందని ఆయన ధ్వజమెత్తారు. డీలిమిటేషన్ ప్రక్రియ అనేది శాస్త్రీయంగా జనాభా లెక్కల ప్రకారం జరుగుతుందని, ఇందులో బీజేపీకి ఎటువంటి స్వార్థం లేదని కిషన్ రెడ్డి మరొకసారి స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును రాజకీయపరంగా రేవంత్ రెడ్డి అభివర్ణించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా మహిళలకు దక్కని గౌరవాన్ని మోడీ ప్రభుత్వం అందిస్తుంటే దానిపై విమర్శలు చేయడం అన్యాయం అన్నారు. దక్షిణాది రాష్ట్రాల గొంతుకు నొక్కేస్తున్నారని ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి పార్లమెంట్లో తన ఎంపీలు ఏ విధంగా పోరాడుతున్నారో తెలుసుకోవాలని సూచించారు. దేశం మొత్తం ఏకతాటిపై ఉండాలని అంబేద్కర్ ఆశించారని, కానీ కాంగ్రెస్ నాయకులు ప్రాంతాల వారీగా చిచ్చు పెడుతున్నారని ఆయన మరొకసారి ఆరోపించడం అయితే జరిగింది. ఈ రకంగా మరి కిషన్ రెడ్డి ఇది 100% ఇది ఈ రకంగా మేము అన్యాయం అయితే ఎటువంటి పరిస్థితుల్లో చేయడం లేదు, సౌత్కి అసలు అన్యాయం జరిగేది లేదు, కేవలం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే రాష్ట్ర ప్రజలు ఎండల్లో బయటకు రావద్దని మంత్రి సీతక్క తెలియజేశారు. మనకు తెలుసు ఎండల తీవ్రత ఏ రకంగా ఉందో.
ఎండల తీవ్రమైన వేళ మంత్రి సీతక్క ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత వేసవికాలంలో ఎండలు భగభగమని మండుతున్న కారణంగా రాష్ట్ర ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం 10 గంటల అనంతరం ఎవరూ బయటకు రావద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పనులు ముగించుకొని ఇంటి వద్దే ఉండాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చినట్లయితే తల మీద టోపీ, టవల్, మరేదైనా వస్త్రాలు ఉపయోగించుకోవాలని, వడదెబ్బ తగిలిన వ్యక్తిని తక్షణమే స్థానిక వైద్యశాలకు తరలించాలని సూచించారు. ఉపాధి హామీ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలని, ఎండ వేడి తగ్గే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ధనసరి సీతక్క ధనసరి అనసూయ తెలిపారు. సీతక్క చెప్పింది 100% నిజం. ఎందుకంటే ఆవిడికి చెప్పాల్సిన బాధ్యత ఉంది. మిగతాది ప్రజలందరూ కూడా దీన్ని తూచే తప్పకుండా పాటించి తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మనం చూడొచ్చు, నిప్పుల కొలిమిల తెలంగాణ నల్గొండలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఏప్రిల్ మధ్యలోనే ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాక రాజధాని హైదరాబాద్లోని 41 డిగ్రీల మేర సెగలకు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతతో అగ్రస్థానంలో నిలిచింది. జగిత్యాల్లో 43.4 డిగ్రీలు నమోదు కాగా నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీలుగా ఇది నమోదవటం అయితే మనం గమనించవచ్చు. చూడొచ్చు, ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఆదిలాబాద్లో 43.2 డిగ్రీలు, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలో 42.8 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. గద్వాల, ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు మరియు పెద్దపల్లి ప్రాంతాల్లో కూడా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అక్కడ 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భాగ్యనగరంలో కూడా ఎండ తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా కూడా మండిపోతుంది. నగర శివారులో పాటు ప్రధాన ప్రాంతాల్లో జనం మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైతనగర్లో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా సంతోష్ నగర్, బేగంపేట్ ప్రాంతాల్లో 40.9 డిగ్రీల మేర ఎండలు కాశాయి. షేక్పేట, ఆర్సీపురం, సికింద్రాబాద్, ఆసిఫ్ నగర్ ప్రాంతాల్లో 40.8 డిగ్రీలు, సరూర్ నగర్లో 40.7, ముషీరాబాద్ మరియు షేర్లింగంపల్లిలో 40.6, ఉప్పల్ మరియు కూకట్పల్లిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో ఇలాంటి తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు అయితే సూచిస్తున్నారు. మరొక 10 రోజుల పాటు ఈ ఎండల తీవ్రత కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మనకు తెలుసుకోవచ్చు, మరొకసారి లేఖ రాశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి. మరొకసారి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దు, దయచేసి అన్యాయం చేయొద్దు. లేఖ రాయడం జరిగింది. లోక్సభ సీట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి మరో లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల గొంతుకు నొక్కే ప్రయత్నం జరగకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంగళవారం ఒక కీలక లేఖ రాశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లోక్సభ స్థానాల పెంపు అంశంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఆయన ఉంచటం జరిగింది. కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచడం వల్ల జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ వంటి రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది. సీట్ల పెంపు, ప్రాధాన్యత తగ్గింపు, నియోజకవర్గాల పునర్విభజన కేవలం సంఖ్యాబలంతో ముడిపెట్టడం సరికాదని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. దశాబ్దాలుగా కేంద్రం పిలుపు మేరకు కుటుంబ నియంత్రణ పాటిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గడం అంటే ఆయా రాష్ట్రాల ప్రగతిని